partition values. The values which divide the series into a number of equal parts are called the partition values. Thus, median may be regarded as a particular partition value which divides the given data into two equal parts. సో పార్టీషన్ వాల్యూ అంటే అర్థం ఏంటంటే మొత్తం డేటాని కొన్ని విభాగాలుగా విభజించే పాయింట్స్ని అక్కడ ఈక్వల్ విభాగాలుగా విభజించేటువంటి వాల్యూస్ని పార్టీషన్ వాల్యూస్ అంటారు. మీడియన్ అనేది ఏం చేస్తుంది, డేటాని 2 పార్ట్స్కి విడగొడుతుంది. క్వార్టైల్ అనేది ఏం చేస్తుంది, డేటాని 4 పార్ట్లకి విడగొడుతూ ఉంటుంది. డిసైడ్ అనేది ఏం చేస్తుంది, 10 పార్ట్స్గా విడగొడుతూ ఉంటుంది. అలా ఒక 100 వాల్యూస్ ఉన్నటువంటి రఫ్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక డేటా ఉందనుకోండి, ఫస్ట్ 50 ఓ పార్ట్, సెకండ్ 50 ఓ పార్ట్ 50 అనే పాయింట్ చేస్తుంది. అలాగే 25, 50, 75, 100 ఇది 4 ఏంటి, 4 ఈక్వల్ పార్ట్స్ కింద అవుతున్నటువంటి ఏరియాలు. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 అది 10 పాయింట్స్ ఏంటి, 10 పార్ట్స్ 0 to 10, 10 to 20 అలా చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు అనమాట మనం. సో పార్టీషన్ వాల్యూస్ అంటే the values which divide the series into a number of equal parts are called the partition values. Thus, median may be regarded as a particular partition value which divides the given data into two equal parts. Quartiles. The value which divides the given data into 4 equal parts are known as quartiles. The values which divide the given data into 4 equal parts are known as quartiles. Obviously, there will be 3 such points, Q1, Q2 and Q3, such that Q1 is less than or equal to Q2 is less than or equal to Q3, termed as the 3 quartiles. Q1, known as the lower or first quartile, is the value which has 25% of the items of the distribution below it, and consequently 75% of the items are greater than it. Incidentally, Q2, the second quartile, coincide with the median, has an equal number of observations above it and below it. Q3, known as the upper or third quartile, has 75% of the observations below it and consequently 25% of the observations above it. The working principle of computing the quartile is basically the same as that of the computing the median. Median ఎలా చేస్తామో దీన్ని కూడా అలాగే చేస్తాం. To compute Q1, the following steps are required. Find n by 4. Q1 అంటే ఏంటి, ఫస్ట్ క్వార్టైల్ 25 దగ్గర ఉంటుంది. Find n by 4, where n is sigma f is the total frequency. See the cumulative frequency CF just greater than n by 4. The corresponding value of x gives the value of Q1. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక ఇండివిజువల్ డేటా తీసుకున్నాడు, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం కనుక్కుంటున్నాం. n by 4 కరస్పాండింగ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో n by 4 కంటే కొంచెం ఎక్కువ ఉన్నటువంటి ఏరియా కన్సిడర్ చేసుకుని కరస్పాండింగ్ ఎక్స్ని Q1గా చెప్తాడు. ద కరస్పాండింగ్ క్లాస్ కంటైన్స్ Q1. ఇక్కడ క్లాస్ అంటున్నాము అంటే మనం ఏం చేస్తున్నాం, ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ మాట్లాడుతున్నాం. కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎలా ఉంటుంది, క్లాస్ ఇంటర్వల్స్తో ఉంటుంది. 0 to 10, 10 to 20, 20 to 30 అలా క్లాస్ ఇంటర్వల్స్తో ఉంటుంది. మనకి ఇలా క్లాస్ ఇంటర్వల్స్తో డేటా ఇచ్చినప్పుడు మనకి డేటా క్లాస్ ఇంటర్వల్స్తో ఇచ్చినప్పుడు ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే, మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ తీసుకోవాలి.
క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ తీసుకుని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్లో n/4 కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నటువంటి కాలంని కన్సిడర్ చేసుకుని దాన్ని మోడల్ క్లాస్ అనుకుంటాం మనం. దాన్ని మోడల్ క్లాస్ అనుకుని ఆ క్లాస్లో ఉండేటువంటి క్లాస్ ఇంటర్వెల్లో లోవర్ లిమిట్ని ఎల్తో ఇండికేట్ చేస్తాం. క్లాస్ ఇంటర్వెల్ యొక్క లెంగ్త్ని హెచ్తో ఇండికేట్ చేస్తాం. ఏదైతే మోడల్ క్లాస్ తీసుకున్నామో దాని ఫ్రీక్వెన్సీని ఎఫ్తో ఇండికేట్ చేస్తాం. ఎన్ అంటే సిగ్మా ఎఫ్. సి అంటే ఏంటి వస్తుంది? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. జస్ట్ మనం తీసుకునే మోడల్ క్లాస్ కంటే కొద్దిగా పైన ఉన్నటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో ఫార్ములా ఏంటి? Q1 ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ H/F ఇంటూ n/4 మైనస్ C, where L is the lower limit, F is the frequency, H is the magnitude of the corresponding classes, C is the cumulative frequency of the class preceding the class containing Q1. Similarly, Q3, see the cumulative frequency just greater than 3n/4. ముందు ఏం చేయాలి మనం? సిగ్మా ఎఫ్ అంటే మనకి n అని తెలుసు కాబట్టి n తీసుకుని 3n/4 కన్సిడర్ చేయాలి. ఆ 3n/4 ఉన్నటువంటి కొంచెం 3n/4 కంటే కొంచెం ఎక్కువ ఉన్నటువంటి కాలం అంతటి కూడా మనం మోడల్ క్లాస్గా తీసుకోవాలి. మనం ఇండివిజువల్ డేటా అయితే కరస్పాండింగ్ వాల్యూ ఆఫ్ x గివ్స్ Q3. In the case of continuous frequency distribution, the corresponding class contains Q3 and the value of Q3 is given by the formula. మనం కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసరికల్లా సిఎఫ్లు తీసుకుని 3n/4 కంటే కొద్దిగా సిఎఫ్లు ఎక్కువగా ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో చూసి ఆ వాల్యూ కాలం అంతటి మోడల్ క్లాస్గా తీసుకుంటాం. మోడల్ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ని ఎల్గా తీసుకుంటాం. మోడల్ క్లాస్ యొక్క లెంగ్త్ని హెచ్గా తీసుకుంటాం. మోడల్ క్లాస్లో ఉండే ఫ్రీక్వెన్సీని ఎఫ్గా తీసుకుంటాం. ఎన్ అంటే సిగ్మా ఎఫ్. సి అంటే ఆ మోడల్ క్లాస్ కంటే కొద్దిగా పైన ఉన్నటువంటి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ద ఫార్ములా ఈజ్ Q3 ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ H/F ఇంటూ 3n/4 మైనస్ C. L is the lower limit, H is the magnitude, and F is the frequency of the class containing Q3. C is the CF of the class preceding the class containing Q3. సో ఇలా మనకి Q1, Q2, Q3 కనుక్కున్నాక వీటి మీద చిన్న చిన్న ఫార్ములాస్ వస్తాయి. సో మనం ఒక ఆర్డర్లో ఈ టెక్స్ట్ బుక్ ఫాలో అవుతున్నాం కాబట్టి అవి ఎక్కడ మనకి ఎరేజ్ అయితే అక్కడే వాటి గురించి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో నౌ మనం ఈ క్లాస్లో క్వార్టైల్స్ గురించి నేర్చుకున్నాము. Q1, Q2, Q3 బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. ఒకటికి 2 సార్లు వీడియోస్ చూడండి. వీడియోస్ చూసాక నోట్స్ తీసుకోండి. మీరు నోట్స్ తీసుకున్నప్పుడే మీ ప్రిపరేషన్ పూర్తయినట్టుగా లెక్క. నెంబర్ ఆఫ్ టైమ్స్ వీడియోస్ చూస్తే మీకు ఏదో డౌట్స్ ఉంటే కనుక అప్రోచ్ అవ్వండి.